एसटीआर न्यूज़ में आप सभी का इस्तकबाल है। महबूब नगर पार्टी दफ्तर में एक सहाफ़ती कॉन्फ्रेंस का इनेकाद अमल में आया, जिसमें मेहमान खुसूसी की हैसियत से जड़चला रुकन असम्बली जनमपल्ली अनिरुद्ध रेड्डी ने मुखातिब करते हुए कहा कि मैं महबूब नगर म्यूनसिपल कॉरपोरेशन इंतखाबात की मुहिम के लिए आया हूँ, क्योंकि जड़चला में इंतखाबात अभी नहीं हैं, 4-5 माह बाद होंगे। इंतखाबी मुहिम के दौरान अवाम से मुलाकात की तो अवाम का कहना है कि कांग्रेस हुकूमत के 2 साल दौर में महबूब नगर में काफ़ी तरक्की हुई है। बीआरएस पार्टी के 10 साल दौर में सिर्फ कब्जे डराना धमकाना हुआ है। डीसी से सदर संजीव मुदिराज ने भी मुखातिब किया। आइए जानते हैं इन्होंने क्या कहा। देखते हैं एसटीआर न्यूज़ की रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్కి మహబూబ్ నగర్కి ఇక్కడ నేను రావడం జరిగింది. అంటే జడ్చర్ల ఎలక్షన్స్ మాకు 4-5 నెలల తర్వాత వస్తుంది. అయితే ఎన్నమ్మనికి తోడుగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఇక్కడికి ఒక కోఆర్డినేటర్గా నేను ఇక్కడ రావడం జరిగింది. గత 2 రోజుల నుండి కూడా కొన్ని డివిజన్లో కూడా వెళ్ళడం జరిగింది. ప్రజలతో కూడా మాట్లాడడం జరిగింది. అందరు అంటున్నారు వాళ్ళున్న 10 సంవత్సరాలలో మహబూబ్ నగర్లో అభివృద్ధి చెందిందని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తున్నారని చెప్పి కొంతమంది అన్నారు. కొంతమంది విలేకరులు నన్ను అడిగినారు ఆయన అంటున్నాడు అని చెప్పేసి. నేను అన్నాను అవును నిజమే, ఆయన ఉన్నప్పుడు బాగా అభివృద్ధి చెందింది. అభివృద్ధి ఏం చెందింది? ఆయన ఉన్నప్పుడు భూ కబ్జాలు జరిగినాయి, భూదందాలు జరిగినాయి. ఆఖరికి నేను చిన్నప్పుడు ఒక సినిమా చూసిన, అసెంబ్లీ రోడ్ సినిమా. దాంట్లో ఒక విలన్ ఉంటాడు భాష. ఆయన ఊర్లో ఎవరైనా షాప్ ఓపెన్ చేయాలంటే ఆయన ఫోటో ఉండాలి. ఎవరైనా షాపు ఆయన కాకుండా వేరొరు వచ్చి ఎవరైనా ఓపెన్ చేసిందంటే ఆ షాపు సాయంత్రంకి కాలబెట్టి పారేసేది. ఒకవేళ ఫోటో లేకుండా కాలబెట్టేది. ఆయన కాకుండా వేరేవాళ్ళు ఎవరైనా వచ్చి ఓపెన్ చేస్తే కూడా ఆ షాప్ ఉండకపోయేది. ఎవరైనా ఓపెన్ చేసేటోళ్ళు కూడా బయట వాళ్ళు వస్తే కూడా వాళ్ళని కూడా హింసించేది. నిజమే, ఇదంతా జరిగింది ఇక్కడ. కానీ ఈ 2 ఏళ్ళలో ఎక్కడన్నా ఎవరైనా భూ కబ్జాలు జరిగినాయా? ఎవరైనా భూములు లాక్కున్నారా? ప్రశాంతత వాతావరణం ఎప్పుడైతే పూరి వీరన్న గారు ఉన్నారో ఎమ్మెల్యేగా, ఎప్పుడైతే మల్లికార్జున్ గారు ఎంపీగా ఉన్నారో, ఎట్లయితే ప్రశాంతంగా ఎలక్షన్స్ కొట్లాడి దాని తర్వాత ప్రజలను అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నారో, వాళ్ళు ఎట్లయితే చేస్తారో ఆదర్శంగా ఈరోజు కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎలక్షన్ తర్వాత అందరినీ కలుపుకొని మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ బాగుండాలని చెప్పేసి ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. మీరు చూస్తే IIIT బాసర తర్వాత ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాసర శంకుస్థాపన చేసి అక్కడ బాసరలో IIIT వచ్చింది. దాని తర్వాత రెండో IIIT మహబూబ్నగర్ జిల్లాకి రావడం కేవలం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి కృషి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజు నేను కూడా ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అందరిని పిలిచి 1-to-1 ఒక్కొక్క ఎమ్మెల్యేతో సమస్యల గురించి మాట్లాడేటప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు 1 గంట సేపు ఆయనతో కూర్చొని మాట్లాడారు. ఆయన తర్వాత నాలుండే బయటికి నవ్వుకుంటూ వచ్చినాడు. దాని తర్వాత నాకు సీఎం గారితో 1-to-1 మీటింగ్ జరిగింది. బయటికి వచ్చిన తర్వాత ఏమన్నా నువ్వు ఏం మాట్లాడినావు లోపల అని అన్నాడు. ఏం లేదు, మహబూబ్ నగర్లో మన పిల్లల గురించి IIIT అడిగినాను. 2 నిమిషాలనే సీఎం రేవంత్ రెడ్డి గారు వేరే దగ్గరికి ఎక్కడికో పోయేది మేము ఇక్కడ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు నేను అడిగినాను, జడ్చర్ల అభివృద్ధి కూడా చెందలేదు, మనకి ఎక్కడ జాగ ఉంది, ఎందుకంటే మినిమం 40 ఎకరాలు ఉండాలి భూమి అని అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు జైలు కోసం భూమి ఇచ్చినారు. ఆ భూమిని మనం IIITకి పెడితే అది సెంటర్ పాయింట్ ఉంటుంది. అటు బూత్పూర్, అటు జడ్చర్ల, అటు మహబూబ్ నగర్ 3 అభివృద్ధి చెందుతుందని చెప్పేసి దాని గురించి ఆ జైలుకి కేటాయించిన భూమి క్యాన్సిల్ చేయించి IIITకి శాంక్షన్ చేయించడం జరిగింది. అంటే నేను చెప్పడం ఏంటంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కేవలం మహబూబ్ నగర్ ఒకటే కాదు, అటు చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీ కోసం కూడా అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తున్న ఇలాంటి నాయకుడు. 119 ఎమ్మెల్యేలు ఉన్నాం. దాంట్లో మీరు చూస్తే అందరికన్నా తక్కువ ధర అయిన కార్లు తీరుతున్న ఏకైక ఎమ్మెల్యే ఎవరంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ఈరోజు ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు. పాత ఆయన మీరు కమిషన్లు తీసుకుంటే తీసుకోండి, కమిషన్లతో ఆయన తీసుకోవాలంటే ఆయన కస్టమ్స్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కస్టమ్స్ జాబ్ వదిలిపెట్టి రాకపోయేది, అదే జాబ్ చేసుకుంటూ ఉండేది. తెలంగాణ కోసము ఆయన జాబ్ వదిలేసి తెలంగాణ కోసం ఆయన వచ్చి నేను అడిగినాను. అప్పుడే మీకు పిల్లలు కూడా చిన్నగా ఉన్నారు కదా, నువ్వు జాబ్ ఇచ్చిపెట్టి వస్తే మీ భార్య నేనేం అనలేదా అని అన్నా. అంటే నేను వచ్చింది తెలంగాణ కోసము, తెలంగాణ గురించి నేను రిజైన్ చేశాను, నేను ఉద్యమంలో కూడా పాల్గొన్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నిజమే, అప్పుడు ఆయన ఉద్యమంలో ఉన్నాడు. ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఈరోజు కొట్లాట మాకు ఆ అవినీతి పరులైన బీఆర్ఎస్ నాయకులతోని. మీరు ఇటు పక్క చూస్తే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నాన్ కరప్ట్ పొలిటీషియన్.
వెల్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్, ఒక నిజాయితీగా పనిచేసే పొలిటీషియన్. అవతల పక్క చూస్తే ఎవరి మీద కేసులు పెడదామా, ఎవరి భూములు గుంజుకుందామా, ఎవరిని ఎట్లా సతాయించుదామా, మహబూబ్ నగర్ని ఎట్లా దోచుకుందామా అని ఒక పక్క ఆయన. ఇంకొక పక్కన మా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారేమో మన పిల్లల భవిష్యత్తు బాగా చదువుకోవాలి, వాళ్ళు మంచి ఉద్యోగాలు రావాలి అని సంకల్పంతో ఈరోజు ఆయన పని చేస్తున్నారు. ఒక సింపుల్ ఎమ్మెల్యేగా, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేగా మీకు కానీ మాకు కానీ అందరికీ అదృష్టంగా ఆయన ఒక ఎమ్మెల్యేగా మీరు అందరూ గెలిపించుకున్న ఎమ్మెల్యేగా ఈరోజు పని చేస్తున్నారు. 2000 కోట్లతోని అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసినాం. ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ధైర్యంగా మాట్లాడి నిధులు తీసుకురాగలే ఎమ్మెల్యే ఎవరు, ఏకైక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. ఇదే కాకుండా మొన్న చూస్తే 603 కోట్లతోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం నిధులు తీసుకురావడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, లా కాలేజ్ వచ్చింది. సో మిమ్మల్ని ఒకటే కోరుకుంటాను, నేను ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ అంటున్నాను 50 మందిని గెలిపియండి అని చెప్పేసి. నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను, 50 కాదు 59 మంది డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు, దయచేసి అందరినీ గెలిపియండి. మీరు చూస్తే లాస్ట్ టైం ఉన్న మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు నేను కూడా అప్పుడు రావడం జరిగింది. వాతావరణం ఇట్లా లేకుండే, పాపం ఎవరైనా బయటికి వచ్చి తిరగాలంటే కూడా ఆ మాజీ మంత్రి కేసులు పెట్టిస్తాడా లేకుంటే ఎవరితో కొట్టిస్తారా అని భయపడి ప్రజలు కూడా ఆ రోజు బయటికి రాలేదు. ఈరోజు చూస్తే ఆల్ పార్టీస్, ఏ పార్టీలు అయినా కానీ స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే కేవలం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వల్ల, మన ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇంకోటి కూడా ఆయన అన్నాడు, గుడికి వచ్చంట ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పాలంట వచ్చేసరికి ఏ పార్టీ నుంచి నిలబడతారని చెప్పేసి. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వు ఆ జడ్చల మాజీ ఉన్నాడు కదా మీ జిల్లా ప్రెసిడెంట్, బీఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్, మీరిద్దరు గుడికి రండి, నేను కూడా ఎన్నమన్నని గుడికి తీసుకొస్తాను. మీరిద్దరు దేవుని గుడిలో నిలబడి బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా లేదా అనేది మీరిద్దరు చెప్పండి. అప్పుడు నేను చెప్తా ఎన్నమన్న ఏ పార్టీ నుంచి నిలబడతాడని చెప్పేసి. మీ ముందు మీరు కడుక్కోవాల్సింది కడుక్కోండి. మీరు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఈరోజు మీడియా మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళ కేసీఆర్ కూతురు కవితనే చెప్తుంది ఫోన్ ట్యాపింగ్ అయింది, ఫోన్ రికార్డింగ్ అయిందని. 100% ఫోన్ రికార్డింగ్ అయింది వాళ్ళ హయాంలో. నేను ఈరోజు జడ్చల కానీ మహబూబ్నగర్ ప్రజలని, మహిళలని ప్రత్యేకంగా అడుగుతున్నాను, నా ఇంట్లో నా భార్య ఫోను, మా అమ్మ ఫోన్ను కూడా రికార్డ్ చేస్తారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పోలీసు వాళ్ళు నన్ను విచారణ కోసం మా అమ్మకి, మా అన్నకు, నా భార్యకు కూడా ఫోన్ చేస్తారు, మీ ఫోన్ రికార్డింగ్ అయినది, మీరు వచ్చి మీరు స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి. నిజంగా అది చాలా బాధపడ్డాను. ఈరోజు మహిళలను అందరిని అడుగుతున్నాను నేను, మీరు మీ కొడుకుతో మాట్లాడేటప్పుడు ఎవరిని వింటే మీకు నచ్చుతుందా? ప్రతి మహిళను అడుగుతున్నాను, మీ భార్యతో మీరు మాట్లాడుకుంటే ఎవరైనా మీరు మాట్లాడేది వింటే మీకు నచ్చుతుందా? ఇలాంటి పాలన చేసిన బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు, మా ఫోన్లతో మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ప్రజలకు పోదాము, అభివృద్ధి ఏం చేసినా, మీరేం చేస్తారో మేమేం చేసినారో చెప్పుకుందాము, ఓట్లు వేసుకుందాం. కానీ ఆఖరికి భార్యాభర్తలు మాట్లాడిన ఫోన్లు కూడా మీరు ట్యాపింగ్ చేసిందంటే మీరు ఎంత నీచ రాజకీయాలు చేసిండ్రు. అందుకే ప్రజలు బుద్ధి చెప్పి మహబూబ్నగర్ జిల్లాలో మేము 14-12 గెలిచాం. మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మన జిల్లా మహబూబ్నగర్ జిల్లా నుండే ఆయన సీఎం అయినారు. ఈరోజు మనకి ఇన్ని నిధులు వస్తున్నాయి, ఒక ఎడ్యుకేషన్ హబ్గా మనకి ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి నేను ఇక్కడ ఉన్న మాజీ మంత్రివర్యుల్ని, జడ్చలో ఉన్న మాజీ మంత్రివర్యులను అడుగుతున్నాను, మీరు నమ్ముకున్న దేవుడి గుడికి, ఏ గుడికి అంటే చెప్పండి, ఆ గుడికి మేము వస్తాము. ఆ దేవుని మీద పాదాలపైన మీరు చేతులు పెట్టి చెప్పండి, ప్రతి ఒక్కటి మా ఫోన్ ట్యాపింగ్ చేయించినారా చేయించలేదా అని చెప్పేసి. ఇంత నీచ రాజకీయాల వరకు మీకు రాజకీయాలు ఎందుకని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు మేము కబ్జాల కోసము, భూదందాల కోసం రాలేదే. మేము మహబూబ్నగర్ జిల్లా బాగుండాలి, మా కాన్స్టిట్యున్సీ బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి మేము పని చేస్తుంటే మీరు ఇంకా ఈరోజు నేను కాన్స్టిట్యున్సీ, నేను వార్డు 6th 7th పోయినాను. అక్కడ 7th వార్డు క్యాండిడేట్ అనే డివిజన్ క్యాండిడేట్ మా కాంగ్రెస్ అభ్యర్థి చెప్తున్నాడు, లాస్ట్ టైం ఆయన నిలబడ్డప్పుడు ఆ మాజీ మంత్రివర్యులు వాళ్ళ వార్డులో నిలబడ్డారని చెప్పేసి ఆయన ప్రచార రథము, ఆయన బండి కూడా ధ్వంసం చేస్తారని చెప్పేసి. ఇదేనా రాజకీయం? అడగండి, ప్రజలను అడగండి, ఓటు వేయండి, రిక్వెస్ట్ చేసుకోండి, అడుక్కోండి, చేతులు పట్టుకోండి. కానీ భయపడిచి ఓట్లు వేయించుకోవాలంటే జీవితంలో ఇంకా నువ్వు ఎమ్మెల్యే కాలేవు. అసలు నీ పైన అసలు కేసీఆర్కే నమ్మకం లేదు, నువ్వు నెక్స్ట్ టైం నువ్వు గెలుస్తావా అని చెప్పి మహబూబ్ నగర్. మరోసారి కూడా ప్రజలు మళ్ళీ మా ఎన్నమన్ననే గెలిపిస్తారు, మళ్ళీ ఇక్కడ ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొస్తాడు. మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీని
నంబర్ 1 స్థానంలో ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నాకు ఆ నమ్మకం ఉంది. అందుకే 59కి 59 డివిజన్లు గెలిపేయండి అని చెప్పి నేను మహబూబ్ నగర్ ప్రజలందరినీ కోరుకుంటున్నాను.